హాయ్, నేను మీ భవాని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఏదైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుందో ఆ వీడియోకి నేను ఇచ్చే వాయిస్ ఓవర్కి కొంచెం కూడా సింక్ ఉండదు. కానీ ఎందుకు చేస్తున్నావక్క ఈ వ్లాగ్ అని అంటే, నా లైఫ్లో జరిగిన ఒక బిగ్గెస్ట్ మెమరబుల్ డే అనమాట. అది నా 21 బర్త్డే. ఎంత బాగా చేసుకున్నానంటే ఇట్స్ అ మిరాకిల్ అని చెప్పొచ్చు. అది ఒక నేను సోలోగా ట్రిప్ వెళ్ళినా. మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఇక్కడ నేను మా అమ్మతో ఫ్రెండ్స్తో పోతున్నా అని చెప్పా, కానీ నేను సోలోగా ట్రిప్ వెళ్ళినా. అది కూడా ఎందుకనంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం. అంటే నేను ఎలా వెళ్తాను, ఒక్కదాన్ని ఆడపిల్ల అది ఇది అంటారు కదా, ఇవన్నీ బంద్ పెట్టి పోయినా అనమాట. అయితే మీకు ఒక జోక్ చెప్తా. ఇక్కడ లంగావని కట్టుకోవడం రాదు, ఏం ఏం చేయాలి కానీ ఇది వేసుకోవాలి నేను అని నన్ను కాన్ఫిడెన్స్లో వెళ్ళానా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రేమ్లో కనబడుతుంది ఆ బుడ్డది నన్ను బుట్ట బొమ్మలా రెడీ చేసి పెట్టింది. ఎంత టాలెంటెడ్ రా. నాకు నిజంగా ఆ జడ దువ్వుకోవడం కూడా రాదు. ఆ పిల్ల ఎంత చేసిందంటే, ఆఫ్టర్ రెడీ ఇచ్చిన తర్వాత టెంపుల్ వైబ్స్ 4ంటికి పిచ్చా హై. ఎంత ఆనందం వేస్తుందంటే నాకు ఇప్పుడు కూడా మాటలు రావట్లేదు. ఆ వీడియో చూస్తూ మీకు వాయిస్ ఓవర్లో చెప్పడానికి మాటలు తడబడుతుంది. అంత హ్యాపీగా ఎందుకు ఫీల్ అయినా అంటే, ముందు చెప్తానండి, నా ఫస్ట్ నేను ఎప్పుడు సోలో ట్రిప్ ఎక్కడికి వెళ్ళింది లేదు యాజ్ ఏ గర్ల్గా. అండ్ నేను వెళ్ళినా కానీ, ఒకవేళ ఫ్యామిలీతో వెళ్ళినా అంత ఎంజాయ్ అంతా బాగుండిద్ది. కాకపోతే ఎక్కడో కాన్ఫిడెన్స్ అంటే, ఇంకా అమ్మోళ్ళతోనే వెళ్ళాలా, మనం కూడా వెళ్ళాలి కదా, మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా, మనం కూడా అన్నీ చూడాలి కదా, ఇలా చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి కదా. అండ్ ఇంకొకటి ఏందో అంటే, ఆ రోజు జరిగిన స్పెషల్, నేను ఎవరినైనా స్ట్రేంజర్ని కలిసి నాకు ఇలా ఒక వీడియో తీయండి, లేకపోతే నాకు ఒక ఫోటో క్యాప్చర్ చేయండి అని ఎవరినైతే అడిగానో, వాళ్ళు నాకు ఎంత రెస్పెక్ట్గా, సరే దాందేముంది రా తీస్తాను, రా చేస్తాను బుజ్జా అని చెప్పి, ఒక్కటికి నా ఓన్ ఫ్రెండ్స్ కూడా, మా ఇంట్లో మా అమ్మని అడిగినా కానీ ఎన్ని ఫోటోలు దిగుతావే, ఎన్ని వీడియోస్ తీసుకుంటావే, అది ఇది అని చెప్పి అలా మాట్లాడతారు. కానీ ఆ స్ట్రేంజర్స్ ఈ వీడియో బాగా రాలేదు, నువ్వు ఇంకొంచెం బెటర్ చేయి, ఇంకొంచెం అబ్బా, స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అయ్యారు నాకు. ఎంత ఇంకా నువ్వు బాగున్నావు, నీ డ్రెస్సింగ్ బాగుందని చెప్పి ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాక, భలే ఉన్నావు తెలుసా, ఒక బుట్ట బొమ్మలా బాగున్నావు, నీ పేరేంటి అది ఇది అని ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా చూసింది నన్ను. ఆ క్షణం నా మైండ్ పోయింది. దేవుడా ఏంటి, నేను అన్నీ ఎంతో భయంతో చేతులకున్న గోళ్ళు కూడా కట్ చేసుకొని, అయ్యో రామా నేను ఎలా వెళ్తాను, డబ్బులు ఉన్నాయి పర్లేదు అన్నీ మంచిగానే పెట్టుకున్నా, కానీ నైట్ టైం ట్రావెల్, ఎవ్వరు లేకుండా ఒక్కదాన్ని ఎలా అనుకుంటూ ఉంటే, నేను ట్రైన్లో పోయేటప్పుడు బస్లో పోయేటప్పుడు ఒక అక్క పరిచయం అయింది. నేను మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక అక్క పరిచయం అయింది. వాళ్ళందరూ నా వీడియోస్ క్యాప్చర్ చేసుకొని, నువ్వు ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టు, పర్లేదు బాగానే ఉన్నావు అది ఇది అని చెప్పి. అండ్ నేను ఫస్ట్ వీడియో షార్ట్ పోస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళే పెట్టారు తెలుసా, బాగా చెప్తున్నావు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండిద్ది, ఇంకొంచెం బాగా చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పి. ఇంకా వాళ్ళతో కలిసి మింగిల్ అయిన తర్వాత నాకు తెలియని కొత్త ప్లేస్లన్నీ చూపించారు. రమణ మహర్షి ఆలయం నాకు ఇంతవరకు తెలియదు. వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అరుణాచలంలో రమణ మహర్షి ఆలయం గురించి. కానీ ఈ వీడియోలో నేను నా గురించి ఏదో చెప్తున్నా, నాకు తెలిసి మీకు ఇప్పటికే కొంచెం బోర్ కొట్టేసి ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వీడియోస్ మాత్రం నేను అరుణాచలం ట్రిప్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ పడుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి విజిట్ చేయాలి, అండ్ ఫుడ్ ఏంటి, ఎక్కడ స్టే ఉండాలి, ఈ డీటెయిల్స్ మొత్తం మీకు క్లారిటీగా నెక్స్ట్ వ్లాగ్స్లో పెడుతూనే ఉంటాను అనమాట. కానీ ఈ ఒక్క వ్లాగ్కి మాత్రం అడ్జస్ట్ అయిపోండి అబ్బా. నాకు తెలుసు తమ్నైల్ చూసి ఏదో అనుకొని వచ్చే ఉంటారు, కానీ మేబీ మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేసే ఉంటాను. ఆ రోజు నాకు జరిగిన థింగ్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే, అందుకనే ఇలా. ఆ నెక్స్ట్ వీడియోస్ బాగుంటాయి, బాగా చేస్తాను. ఇంకా ఇక్కడ నుంచి కూర్చుని అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నా కదా, అక్కడ భయం వేసింది. కిందకు చూస్తే లోయ, కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే నా మైండ్
ఇక్కడ కూడా నాకేం థాట్ రాలేదు, బుజ్జ ఇక్కడ వ్యూ పాయింట్ చెల్లి ఇక్కడ బాగుండిద్ది, ఇక్కడ వీడియో చేస్తాం అండ్ అలాగే ఎన్ని ఫొటోస్ తీసారంటే, అండ్ ఆ లంగా ఓని నాకు మెయింటైన్ చేయడం రాకపోతే వాళ్ళే సెట్ చేస్తూ ఉన్నారు. నాకు ఇంకా ఆశ్చర్యమైంది, అరే ఏంట్రా ఇది, ఎక్కడో నేను నక్కతో ఒక గట్టిగా దొక్కినా అనిపించింది ఈరోజు. అలా జరిగిందనమాట నా 21 బర్త్డే. ఏమైద్దో అని చెప్పి ఒంటరిగా వెళ్ళిన నాకు ఆ శివయ్య అన్నీ తోడుండి, నువ్వేం భయపడవాకు, నీ చేపట్టుకొని నేను నడిపిస్తాగా భవాని అని చెప్పినట్లే అనిపించింది. ఇంకా లాస్ట్ ఆ దీపావళి లైట్స్ ఆ టెంపుల్లో సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ తిరగముఖం పెట్టిన. ఇంతవరకు నా వ్లాగ్ చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.